హాయ్ హలో నమస్తే అందరికీ. మరి మీరు తంగాలన్ మూవీ చూసారా? మన విక్రమ్ నటించిన తంగాలన్ మూవీ. అంటే పేరుకు తమిళ నటుడే అయినా కూడా మనకి ఆయన కెరీర్ ప్రారంభం నుంచి కూడా విక్రమ్ తెలుగు హీరో అన్నట్లుగానే ఆయన సినిమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి సినిమా కూడా తెలుగులోకి డబ్బింగ్ అయింది. మనం చూసాం శివపుత్రుడు, అపరిచితుడు సినిమాల్లో ఆయన నట విశ్వరూపం ఏంటో చూసాం జనరల్గా. తర్వాత మరి సౌత్ ఇండియన్ పాన్ ఇండియన్ డైరెక్టర్ అయినటువంటి మన శంకర్ గారు కాంబినేషన్లో చేసిన ఈ సినిమాకి ఆ బాడీ తగ్గించి ఎంత శ్రమ పడ్డాడో మనం చూసాం. అది అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినా కూడా ఆ పాత్ర కోసం ఆయన కమిట్మెంట్, ఆయన డెడికేషన్ 3 ఏళ్ళు ఇంత బరువు పెగ్గడం, తగ్గించడం అట్లా చూసాం. ఇప్పుడు తంగలాన్ మూవీ పా రంజిత్ డైరెక్టర్గా చేసినటువంటి సినిమా ఇప్పుడు సౌత్ ఇండియా కాదు మొత్తం మీద విడుదలైన అన్ని భాషల్లో కూడా ఒక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. అదేంటంటే ఈ డైరెక్టర్ బేసికల్గా ఏదో అందరి మాదిరి 3 ఫైట్లు, 6 పాటలు, హీరోయిన్ కెమిస్ట్రీలు బాగా కుదిరిని ఈ లెక్కలతో చేసే డైరెక్టర్ కాదు ఆయన. అలాగే విక్రమ్ కూడా ఏదన్నా ఒక మంచి పాత్ర ఆయనకి కోసం డిజైన్ చేస్తే ఎంత డెడికేటెడ్గా చేస్తాడనేది ప్రేక్షకులకి, మన దక్షిణాది ఆడియన్స్ అందరికీ తెలుసు. తంగాలన్ క్యారెక్టర్ అనేది ఇక్కడ ఒక మరి ఏంటి అసలు ఈ సినిమా ఏంటి అనేది టూకీగా చూస్తే ఇంతకుముందు విక్రమ్ చేయలేదా చెప్పాలంటే ఇటువంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. విలక్షణమైన పాత్రలు చేశారు. ఏది మనకు శివపుత్రుల్లో ఒక శ్మశాన కాపరగా విక్రమ్ యాక్షన్కి ప్రపంచం ఫిదా అయిపోయింది నిజంగా చెప్పాలంటే. మన జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా ఆయన్ని వరించింది. అప్పుడు నటన పరంగా ఇక మనం చెప్పాల్సిన పని లేదు. ఓ కమల్ హాసన్, ఓ సూర్య, తర్వాత చెప్పాలంటే ఖచ్చితంగా సూర్య, కమల్ హాసన్ తర్వాత చెప్పాలంటే ఇంకా ఖచ్చితంగా మనకు 100% ఏనే ఉంటాడు, ఎవరో విక్రమే ఉంటాడు. ఈ సినిమా పా రంజిత్ ఏంటంటే సామాజిక అంశాలు ఆయన సినిమాల్లో స్పృశిస్తూ ఉంటాడు. అంతకుముందు కాబాలి కావచ్చు, అంటే అణిచివేతలకు గురైన వర్గాలు, అణిచివేస్తున్న వర్గాలు, ఈ అణిచివేతకు గురైన వాళ్ళు ఎందుకు గురయ్యారు, ఈ అంటరానితనం ఎందుకు వచ్చింది, వాళ్ళకి జ్ఞానం కానీ వాళ్ళు సంపద కానీ ఎందుకు నిలుపుకోలేకపోయారు అనేటువంటి అంశాలు, ఈ వివక్షక కారణాలు ఏంటి. సో వాళ్ళే కనుక ప్రశ్నిస్తే, నిటారుగా నిలబడి భూస్వాముల్ని, పెత్తందారుల్ని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన కథల్లో ఉంటాయి. ఇదిలో కూడా మరి తంగాలన్ అనే ఒక గిరిజన కుటుంబం, ఇక్కడ సామాజిక కుల వివక్ష ఎదుర్కొంటున్నటువంటి కుటుంబం, అంటరాని వాళ్ళగా వాళ్ళని ట్రీట్ చేస్తారు. ఆయనకి 5 మంది పిల్లలు ఉంటారు, కొద్దిగా భూమి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మానవ జాతి మొత్తాన్ని ఆధిపత్య వర్గాలంతా దేని ఆధారంగా వాళ్ళు ఇది చేయగలుగుతున్నారు, భూమిని ఎవరైతే వాళ్ళ ఆధీనంలో పెట్టుకోగలిగారో ఎక్కువ ఆ వర్గాలే రాజ్యం వెళ్తున్నాయి. మరి సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి అన్ని సంస్థలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. దీనికి ప్రధాన కేంద్రం ఏంటి, భూమి. భారతదేశంలో మరి ఈ కుల వ్యవస్థ నిచ్చెన మెట్ల, అంబేద్కర్ గారి చెప్పినటువంటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థల్లో ఈ కింది స్థాయిలో ఉన్న కులాలకి భూమి ఉంటే నిజంగా అది ఆత్మగౌరవం కింద ఉంటుంది, సోషల్ రెస్పెక్ట్. అలాగే వెనకబడిన వర్గాల్లో కూడా, ఎందుకంటే వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. ఎక్కడన్నా దళిత వర్గాల్లో ఒక భూస్వామి ఉంటే చాలా గొప్ప విషయం అది. సో వాస్తవంగా ఏంటంటే భారతదేశంలో భూమి అనేది ఒక సామాజిక హోదా, సామాజిక గౌరవం. సో అది వెనకబడిన దళిత వర్గాల్లో ఉంటే ఇంకా ఎక్కువ, అసలే కులపరంగా ఇది చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ భూమి కలిగి ఉంటే మాత్రం వాళ్ళకు కొంత గౌరవం సమాజంలో ఉండడాన్ని మనం చూస్తాం. అయితే మరి ఈ అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి ఎవరి దగ్గరైనా భూమి ఉంటే అప్పుడు ఆ పెత్తందారులు ఎట్లా వాళ్ళు ఎప్పుడో ఈ బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటి కథగా మనకు చూపిస్తారు. మరి తన వర్గం బానిసత్వంలో ఉంటుంది. మరి బ్రిటిష్ ఒక ఆయన వచ్చి బంగారు నిధి వెతికి తీయాలి, దానికి మీ వాళ్ళు బాగా ఎక్స్పర్ట్లు అని చెప్పి వీళ్ళని తీసుకెళ్తే వీళ్ళల్లో తంగాలని కాస్త ఆయన అంటే 5 ఎకరాల భూమి ఉంటుంది, దాన్ని తర్వాత లాగేసుకుంటారు. అక్కడ ఆయన 5 మంది అంటే ఒక భూస్వామి పక్కన ఆ భూమి ఉంటే ఆ భూమిని శిస్తు కట్టలేదని చెప్పి దారుణంగా లాగేసుకుంటారు.
సో బ్రిటిషర్స్ టైంలో ఈ పట్వారీ వ్యవస్థ, శిస్తులు వసూలు చేసేవాళ్ళు ఎంత దారుణంగా ఉండేవాళ్ళు, వాళ్ళ చేతుల్లోకి భూములు వెళ్ళినాయి. మన తెలంగాణ రాష్ట్రం, ఇటు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా బ్రిటిషర్స్ టైంలో ఎవరైతే శిస్తులు వసూలు చేసిన కులాలు ఉన్నాయో, వర్గాలు ఉన్నాయో, ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే భూములు ఉన్నాయి, వాళ్ళే భూస్వాములు అయ్యారు, వాళ్ళే రాజకీయ నాయకులు అవుతున్నారు, వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇది ఇంత లింక్ ఉంది దీనికి. ఎస్, అబ్సల్యూట్లీ. కావాలంటే మీరు చరిత్ర చదువుకోవచ్చు, ఎందుకంటే నేను చరిత్ర స్టూడెంట్ని. సో ఇదే పాయింట్ని ఇక్కడ మనకి చూపించడం జరిగింది ఫోనాల్గా. అంటే మరి తన వర్గం తంగలన్ తను దోపిడీకి గురవుతాడు, తన వర్గం కూడా బానిసత్వంలో వెట్టి చాకరీలో నెట్టేస్తారు. మరి ఈ మోసాలు వెన్నుపోట్లు ఎట్లుంటాయి ఇక్కడ, అంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళే ఎంత వివక్ష చేస్తారు. మరి జ్ఞానాన్ని ప్రబోధించినటువంటి బుద్ధుల్లాంటి కాడు కనబడితే ఒక వర్గం వాళ్ళకి ఎందుకు అంత మరి వణికిపోతారు అనేది కూడా మనకి చూపిస్తాడు. అలాగే ఈ సినిమాలో నాకు ఆశ్చర్యం అంటే అప్పుడే వ్యవస్థని అర్థం చేసుకోవడానికి బాధ కలిగించిన అంశం ఏంటంటే, కథలో భాగంగా తంగాలను అంటే బంగారం వెతికి బ్రిటిషర్లకు సహాయం చేస్తే వాళ్ళు కొంత డబ్బు ఇస్తామంటారు, మీరు డెవలప్ అవ్వచ్చు అని ఆశ పెడతారు. పెట్టినప్పుడు అక్కడికి వెళ్తాడు, వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళు కొంత డబ్బులు ఇస్తే వీళ్ళకి ఈ వర్గాల్లో, ఈ గిరిజన తెగల్లో మహిళలు వాళ్ళు బ్లౌజు వేసుకోవడానికి కూడా ఉండదు అవకాశం. వాళ్ళు ఒకే క్లాత్ని ఇట్లా మొత్తం ఇట్లా కట్టుకుంటారు. ఈయన తీసుకొచ్చినప్పుడు ఆ బ్లౌజెస్ వాళ్ళకి అదొక పండగలాగా వాళ్ళు జరుపుకోవటం, వాళ్ళు ఒక ఏదో అచీవ్ చేసినట్టుగా చూపించటం, అంటే చూపించింది దర్శకుడు. అంటే చాలా డీప్ అబ్జర్వేషన్కి దర్శకుడికి ఉన్నట్టుగా అనిపించింది అనమాట. అలాగే ఎంత వివక్ష ఉండేది, ఎంత పేదరికం ఉండేది, ఆ అంశాలు కూడా స్పృశిస్తూ దర్శకుడు చేసినటువంటి సినిమా. ఇది రెగ్యులర్ సినిమా కాదు, కమర్షియల్ ఫిల్ము అనుకునే వాళ్ళైతే చూడలేరు. కానీ ఆలోచనాత్మకమైనటువంటి సినిమా, సామాజిక పరమైన, అంటే సమాజంలో జరుగుతూ, అంటే ఇప్పుడు వ్యవస్థ మారింది, ఎంతో మనం అంత క్లోనింగ్, మన అంతరిక్షంలో వరకు వెళ్ళాము, ఎంతో డెవలప్ అయ్యాము అనుకుంటున్నాం, సైన్స్ డెవలప్ అనుకుంటున్నాం, కానీ మనిషి ట్రీట్ చేసే ఈ అంటరానితనం అనేది మానసికంగా కూడా కొన్ని వర్గాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. సో మనకి ఈ సినిమా ఒక అకాడమిక్ స్టడీ పర్పస్ ఇస్తుంది, మన వ్యవస్థని అర్థం చేసుకోవడానికి కావాల్సినంత మెటీరియల్ ఇస్తుంది. సో ఓవరాల్గా ఈ పీడిత వర్గాలు ఎట్లా వాళ్ళు మేనిఫెస్టో చేయబడ్డారు ఈ పేదరికంలోకి, ఎందుకు వాళ్ళు అంటరాని వాళ్ళుగా చేయబడ్డారు అనేది కూడా రంజిత్ డైరెక్టర్ చూపించిన విధానం చాలా బాగుంది. అయితే చివరికి తంగాలను నమ్మి తన వర్గం మొత్తాన్ని బ్రిటిషర్ ఆయన ఆశపెట్టినట్టుగా తీసుకెళ్తాడు బంగారు నిధి ఎదగడం కోసం. ఆ నిధికి ఒక నాగకన్య కాపలా ఉంటుంది. అసలు అది ఒక ఫోక్ ఎలిమెంట్ అనమాట. ఆమె మరి చివరికి ఏమైంది, ఆ నిధిని కనుక్కుంటే మరి బ్రిటిషర్లు చివరికి వాళ్ళు భుజం మీద చేయేసి అవసరం ఉన్నప్పుడు మరి చివరికి ఆ నిధి కనపడిన తర్వాత వాళ్ళు ఎట్లా వ్యవహరించారు, మరి తంగాలన్నీ నమ్ముకొని వచ్చిన తన వర్గం అంతా ఏమైపోయారు, వాళ్ళు ఆ బానిసత్వం నుంచి బయటపడగలిగారా అనేది దర్శకుడు క్లైమాక్స్గా మనకి చూపిస్తాడనమాట. అది చూడాలి, థియేటర్లో చూడాలి. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ కానీ, డిఓపి అద్భుతంగా చేశారనమాట. ఈ సినిమా చూసిన తర్వాత తంగాలన్ క్యారెక్టర్లో మనకి విక్రమన్ తప్ప ప్రపంచంలో ఎవరిని ఊహించలేము. నాకైతే అదే అనిపించింది. సినిమాని ఇష్టపడే ప్రేక్షకులు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అంట నేనైతే. దీనికి మార్కులు అవి ఇవి నేను ఇవ్వదలుచుకోలేదు. సో 24 డిపార్ట్మెంట్ల కృషి ఉంది. ముఖ్యంగా డైరెక్షను, తర్వాత కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్, ఆర్ట్ డిపార్ట్మెంటు, మరి మేకవర్ పూర్తి చేంజ్ అనమాట. ఒక గోచి పెట్టుకొని బల్లెం పట్టుకొని ఆ ట్రైబల్ ఇదిని ఎంత బాగా డిపెక్ట్ చేశాడంటే, మళ్ళీ ఈసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు మరొకసారి ఖచ్చితంగా ఈసారి ఆయనకి రావచ్చు అనిపించింది నాకైతే. మన విక్రమ్ నటన చరిత్రలో, తన కెరీర్లో ఒక మైల్ స్టోన్గా శివపుత్రుడి తర్వాత నిలిచిపోతుందని అయితే నాకు అనిపించింది. అంత బాగుంది. తర్వాత మిగిలిన నటీనటులు, ఈయన వైఫ్గా చేసినటువంటి క్యారెక్టరు, అంటే ఆ వర్గాల్లో ఉండేటటువంటి ఆ ఎమోషన్స్, వాళ్ళ మోటు సరసం, అది కొద్దిగా కొన్నిసార్లు ఎబ్బెట్టి అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు మనకి శరవేగంగా పరిగెడుతుంటుంది.
ఎంగేజింగ్గా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అబ్బాయి, ఎవరు అనిరుద్ధ్. సెకండ్ హాఫ్ కొద్దిగా అటు ఇటు 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 ఏదో గజిబిజి అయినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ ఓకే. ఏది ఈ లెక్కల పరంగా చూసుకుంటే మనకి ఎక్కువ తెలిసిన ఫేసులు ఉండవు విక్రమ్ తప్ప. అందులో విక్రమ్ను కూడా గుర్తుపట్టలేము, ఈయన విక్రమేనా అన్నట్టుగా ఉంటుంది అనమాట. తర్వాత పశుపతి అని తమిళ క్యారెక్టర్లలో మంచి ఇంత పెద్ద కళ్ళేసుకొని ఉంటాడు. ఆ గిరిజన తెగలో ఉండే ఒక అతను అప్పుడు రామానుజాచార్య బోధనలో వింటూ దళితులు మరి గిరిజనులు అందరూ కూడా హిందూయిజంలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఆయన ఒక ఇదిని బోధిస్తారు, అంతా ఒకటే అనేది. వీళ్ళు బొట్లు పెట్టుకొని ఆ పశుపతి క్యారెక్టర్ ఇక మనం అంటే చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి మనం కూడా ఇదే అని వాళ్ళకి వాళ్ళు ఒక సెల్ఫ్ ఎక్లమేషన్. ఎందుకంటే వాళ్ళ మీద కుల వివక్ష అనేది రుద్దపడింది కదా, కనీసం వాళ్ళని తాకరు. సో ఇక్కడ ఉన్న ఈ భూస్వాములు బ్రిటిషర్లకి మరి గుమస్తాలుగా పనిచేస్తూ ఆ ఇంగ్లీష్ నేర్చుకొని ఎవరన్నా కాస్త ఏదన్నా బ్రిటిషర్లు మంచి మాటలు చెబితే ఎంత దారుణంగా దాన్ని తిప్పి ఇంగ్లీష్లో వాళ్ళు మరి తెలుగులో అనువదించి చెప్పేవాళ్ళు అంటానికి ఈ క్యారెక్టర్ మనకి అప్పట్లో అంటే ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోకపోవటం కూడా ఒక పెద్ద మైనస్సే ఈ వర్గాలకి అనేది కూడా దర్శకుడి సూచనగా నాకు కనపడింది. ఎందుకంటే దర్శకుడు పా రంజిత్ కూడా ఈ పీడిత మార్జినలైజ్డ్ సామాజిక వర్గం నుంచి తమిళ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి దర్శకుడుగా ఆయన చెప్తుంటారు. ఆయన అన్ని సినిమాల్లో కూడా ఈ కుల వివక్ష అనేది, కుల దోపిడీ, దీనికి ఒక పరిష్కారం ఫైనల్గా ఈ తంగలన్ క్యారెక్టర్తో చెప్పిస్తాడు. ఎన్ని ఎదురైనా సరే పోరాడుతూనే ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పోరాడాలి అని చెప్పేటటువంటి అంశాలు చాలా ఆలోచింపజేస్తాయి. సో అంటే జనరల్గా మనం అన్ని సినిమాలు ఒకేలాగా ఉండవు, కొన్ని సినిమాలు చాలా భిన్నంగా ఉంటాయి. అటువంటి కేటగిరీకి చెందినటువంటి సినిమా తంగలన్. సో సినిమా ప్రేక్షకులు మరి సమాజం పుస్తకాలు సామాజిక శాస్త్రాలు ఎలాగో చదవరు చాలామంది, కాబట్టి అటువంటి వాళ్ళు ఈ సినిమాను చూస్తే ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. భారతదేశంలో కుల వివక్ష ఎలా ఉంది, అసలు ఎలా పుట్టింది, పేదవాళ్ళని ఎలా దోపిడీ చేస్తారు. ఇంకొక నచ్చిన అంశం ఏంటంటే ఈ దురాశాపరులు ప్రకృతిని దోచేసుకుంటారు, వనరులను దోచుకుంటారు, కానీ సామాన్యులు మామూలు మనుషులు వాళ్ళకి కావాల్సినంతే తీసుకుంటారు, ప్రకృతిని కాపాడుకుంటారు అనేటటువంటి ఒక అంశాన్ని తంగలన్ తన తెగతో వాళ్ళు బంగారం రెండు రకాలుగా మనకు చూపిస్తారు. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే గోల్డ్ మైన్స్ ఉంటాయి, అయితే కేజీఎఫ్లో మాదిరి ఉండదు అది. ఈ చాలా దీనికి సామాజిక అంశాలు సృష్టించి ఒక తమిళ నేపథ్యంగా చూపిస్తూ కొంత వాస్తవికతతో రియలిస్టిక్ అంటాం కదా చేశాడనమాట. ఆ గోల్డ్ సంబంధించి నీళ్ళల్లో దొరికే గోల్డ్ పెద్దగా ఏం దొరకదు, కొంచెమే దొరుకుద్ది. భూమిలో ఉండే గోల్డ్ ఎక్కువ ఉండదు. సో అది హారతి అని ఒక నాగకన్య కాపాడుతుంది. మరి ఆ నాగకన్య చివరికి ఎవరి పక్షాన్ని నిలబడింది? తంగలన్ను ఆయన కొడుకుని నాగకన్య ఎందుకు ఇబ్బంది పెట్టింది? నాగకన్యగా రాగానే కాంతారాలో మన హీరోలాగా ఎందుకు అల్లాడిపోతాడు అనేది మీరు సినిమాలో చూడాలి. అది ఇక్కడ నేను చెప్తే బాగోదు, సినిమాలో అన్నీ చెప్పేస్తే ఎట్లా, థియేటర్కి వెళ్ళాలి కదా మీరు. సో అదనమాట చాలా చాలా మంచి సినిమా, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అంటాను నేనైతే. సో ఇదేదో ఓటీటీలో చూసేది కాదు, కరెక్ట్గా 70mm స్క్రీన్ మీద మంచిగా చూస్తేనే ఆ సినిమా అర్థమవుతుంది. చాలా గొప్ప సినిమా, నాకైతే బాగా నచ్చింది. సో మరి మీరు కూడా సినిమా ప్రేమికులు చూడొచ్చు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు చూడాలనుకునే వాళ్ళకైతే నచ్చదు, అటువంటి వాళ్ళు వెళ్ళినా డిసప్పాయింట్ అవుతారు. సో ఓవరాల్గా అయితే ఇది ఓవరాల్గా ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ అంటే ప్రొడక్షన్ జ్ఞాన్వేల్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సో ఆ గోల్డ్ మైన్స్ చూపించేటప్పుడు సెకండ్ హాఫ్లోనే కొద్దిగా దెబ్బ కొట్టింది సినిమా కనిపించింది స్క్రీన్ ప్లే పరంగా. ఆ తర్వాత మిగిలిన అన్నీ ఎక్కడ వంక పెడతానికి ఉండదు. అంటే అనవసరపు ఎలిమెంట్స్ని చొప్పించి నవ్వించాలని కామెడీ ట్రాక్ పెడతాలు అటువంటి ఏమి ఉండవు ఇందులో. ఒక జీవితం కనపడుతుంటుంది మనకు, ఒక 100 ఏళ్ల క్రితం 150 ఏళ్ల క్రితం జరిగిపోయిన ఒక జీవితం, ఒక సమాజంలో జరిగినటువంటి ఒక యుద్ధం, ఒక సంఘర్షణ, ఇవన్నీ కనబడతాయి. సో అంత బాగుంది ఇది. మరి తంగలన్కి సంబంధించినంత వరకు నా సమీక్ష ఇది, నా అభిప్రాయాలన్నీ ఇవి కేవలం నా అభిప్రాయాలు.
సో దీనికి మొత్తం నేనే బాధ్యుడిని, అది ఏదైనా కూడా అదనమాట. అంత నాకైతే సినిమా బాగా నచ్చింది. సో చూడాలి, మంచి సినిమా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళొచ్చు.